మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాంపల్లిలో శ్రీపతి ల్యాబ్‌లో ఉదయం 7 గంటలకు ఈ ఫైర్ మిస్టేక్ వల్ల పెద్ద ప్రమాదం జరిగినది. గ్రామస్తులందరూ గూడా ఇక్కడికెళ్ళి పెద్ద దట్టమైన పొగలు రావడం వల్ల అనేక మంది గ్రామస్తులొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడం జరిగినది. గతంలో ఎన్నో పలుమార్లు గూడా ఇక్కడ ఈ కంపెనీ వల్ల ప్రమాదం ఏర్పడింది. ఎంతోమంది గూడా గాయాలైనారు. ప్రాణ నష్టం గూడా కోల్పోయినది. ఈ కంపెనీలో వాస్తవంగా గూడా ఎన్నో సార్లు గూడా ఈ కంపెనీ గుండ్రాంపల్లి వద్దని అనేక ఉద్యమాలు గూడా మేము చేయడం జరిగినది. అందులో ఈ కంపెనీ వాళ్ళు ఏమైనా లాభాపేక్షతోటి తప్ప ఒక కార్మికుని కూడా ఇక్కడ చూస్తే సేఫ్టీ పరికరాలు లేకుండా కంపెనీ నడిపిస్తున్నారు. దయచేసి ఇట్లాంటి కంపెనీలని ఇకనైనా ప్రభుత్వం బంద్ చేసి ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఇక్కడ గ్రామస్తులు ఈ వాసనతో ఇబ్బంది పడుకుంటా ఒక పెద్ద గ్రామానికి కూడా పెద్ద ప్రమాదమే తప్పినది. కావున ఇక్కడైనా అధికారులు దీన్ని స్పందించి ఇట్లాంటి కంపెనీలని గ్రామానికి దూరం వైపు కెమికల్ ఫ్యాక్టరీలు ఉంచవలసిందిగా మేము సిపిఐ దూరంలో అనేక మార్లు జస్ట్ ఒక కిలోమీటరే ఉంటది గ్రామానికి. ఇది హాఫ్ కిలోమీటర్ ఉంటది. దీనివల్ల ఎంతో మంది కూడా ఈ స్మెల్ వల్ల అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలయ్యి ఎంతో మంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డ దాఖలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇట్లాంటి కెమికల్ కంపెనీలను జనావాసాలకు దూరంగా పెడితే బాగుంటదని మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఈ ప్రజలకు ఎట్లాంటి ఇక్కడ ఈ రోజు ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు, కానీ వాళ్ళందరూ ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఫైర్ వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళందరూ లోపలికి పోయినాక చూస్తే తెలుస్తుంది ప్రాణ నష్టం జరిగిందా జరగలేదా అనేది అధికారులు ఇప్పుడు చెప్పవలసి ఉన్నది. అది ఇక్కడున్న యాజమాన్యం కూడా ఇంతవరకు ఇక్కడ రాలేదు. వాళ్ళు కూడా వచ్చి స్పందించి ప్రమాదం జరగకపోతే ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు, కానీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడవలసిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఇకనైనా కూడా అధికారులు స్పందించి ఇక్కడ ఈ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసే వరకు ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కోరుతా ఉన్నాం. గుండ్రాంపల్లి గ్రామంలోని శ్రీపతి కెమికల్ ల్యాబ్ ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి దట్టమైన పొగలతో అగ్ని ప్రమాదం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే సమాచారం తెలుసుకున్న గ్రామస్తులందరం ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పాత్రికేయులందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు చిట్యాల ఎస్ఐ సిఐ గారు ఇమీడియట్లీగా సైట్ దగ్గరికి రావడం జరిగింది. వెంటనే ఒక 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు 7 గంటల నుంచి, కానీ కంట్రోల్ కాలేకపోతుంది. లోపల ఏం జరిగింది అనేది ఇంకా మనకేం సమాచారం ఇస్తలేరు. యాజమాన్యం అందుబాటులో లేదు సమాచారం ఇవ్వడానికి. గతంలో కూడా 2-3 సార్లు రియాక్టర్లు పేలడం జరిగింది. గ్రామస్తులను కానీ లోపలికి ఎవరిని అనుమతించలే. 10ల సంఖ్యలో ఒరిస్సా, బీహార్ కార్మికులు కూడా చనిపోవడం జరిగింది ఫ్యాక్టరీలో. సీక్రెట్గా గ్రామస్తులకు కానీ అధికారులకు కానీ పీసీబీ వాళ్ళకి తెలియకుండా ఎప్పటికప్పుడు ఫ్లైట్లో డెడ్ బాడీలను పంపించడం జరిగింది. వాళ్ళకి ఏదో నష్టపరిహారం అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేము గ్రామస్తులం 1 సారి 2 సార్లు 3 సార్లు రియాక్టర్లు పేలినాయి. ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది అనుకుంటున్నాం. లోపల ఇంకా ఎవరెవరు గ్యాలపాలు అయింది అనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఆ ఫైర్ ఆగిన తర్వాత ఏమంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే తెలుస్తుండొచ్చు. మా డిమాండ్ ఒకటే, గతంలో కూడా ఈ జనావాసాల మధ్య ఉన్న ఫ్యాక్టరీ ఇది. చుట్టూ మాకు వెంచర్స్, ఇది ఒక్కటే కెమికల్ ఇండస్ట్రీ ఉంది. 3-4 సార్లు ప్రమాదాలు జరిగినాయి. 10ల సంఖ్యలో కార్మికులు చనిపోయారు. ఎప్పుడు కూడా యాజమాన్యం స్పందించలే. గతంలో కూడా కలెక్టర్ గారికి కానీ పీసీబీ అధికారులకు కానీ అందరికీ కూడా మేము సమాచారం, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో కూడా చెప్పడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రియాక్టర్స్ పేలుతున్నాయి, దీనివల్ల మాకు గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. యాజమాన్యం కూడా ఏ విధమైన స్పందన లేదు. కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఎత్తివేయమని ఎన్నోసార్లు మేము అధికారులకు విన్నవించినా కూడా వారు ఎప్పుడు కూడా స్పందించలే. ఈసారి కూడా ఫైర్ యాక్సిడెంట్ ఈ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయి మొత్తం దట్టమైన పొగలతో, ఈ పొగలు కెమికల్ స్మెల్తోని ఊర్లోకి వాసన పొగ వస్తుంది. మేము అందరం గ్రామస్తులను గమనించినాం. వచ్చేసరికి ఫైర్ యాక్సిడెంట్, ఆల్రెడీ మంటలు పొగలు వస్తున్నాయి. మేమంటే సమాచారం అందించినాం అధికారులకు. అధికారులు వచ్చారు, ఇంకా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, ఇంకా కూడా మంటలు కంట్రోల్ కావడం లేదు. యాజమాన్యం ఏమైనా